నిన్ను దీవించాడు గనుకనే, ఆశీర్వదించాడు గనుకనే, అనేకులకు దీవెనకరంగా చేయాలనుకున్నాడు గనుకనే అందరినీ చేసినట్టు కాదు, స్పెషల్గా నీ విషయంలో జోక్యం చేసుకొని ఆయన డీల్ చేస్తున్నాడు నీ సంగతిని. అది విషయం. నాకేం స్పెషల్ ఆశీర్వాదాలు ఏం వద్దు ప్రభా, గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనీయులు అంటే నీ జోలికి రాడు. మళ్ళీ చెప్పేదా? గుంపులో నేను ఒకడిగా ఉండాలనుకుంటున్నాను, నలుగురిలో నేను కూడా ఒకదానిగా ఉండాలనుకుంటున్నాను అంటే నీ జోలికి రాడు. ఇక లోకం ఎట్లా ఉందో నువ్వు కూడా అంతే ఉంటావు. లేదు లేదు లేదు, ఇహ పర ఆశీర్వాదములు నాకు కావాలని యాకోబు అడిగినట్టుగా నువ్వు అడిగినట్లయితే, అందరిలో నేను ఒకటిగా ఉండాలనుకుంటున్నానని యాకోబుని టచ్ చేసేవాడు కాదు. కానీ కాదు, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందగోరి దేవుని పట్టుకున్నాడు. దేవుడు ఇచ్చాడా లేదా? నేను అబ్రహాము దేవుడను, అబ్బా, తరతరములకు సంతోష కారణంగా శాశ్వత శోభాతిశయముగా. ఆ పెద్ద ఆయన పోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 1000 సంవత్సరాలు అయింది యాకోబు అనేవాడు పోయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతని పేరు మోగుతానే ఉంది. ఇక్కడ మోగితే రేపు నిత్యత్వంలో కూడా ఆ పేరు మోగుతానే ఉంటుంది. అది దేవుని బ్లెస్సింగ్. శాశ్వత శోభాతిశయం అంటే అది. స్తోత్రం చెప్పు. నువ్వు అడిగాయేమో పెద్ద అడుగుతాను దేవుడి దగ్గర, మళ్ళీ చిన్నవి కూడా కాదు. నన్ను అట్ట చేయదేవా, నన్ను ఎట్ట చేయదేవా, నన్ను ఆశీర్వదించు. కొంతమందికి అసలు ఏం ఆశీర్వదించాలో కూడా తెలియకుండా అడుగుతుంటారు. మోకాళ్ళు కాడి నుంచి ప్రభా దీవించు ప్రభా ఆయన అంటాడు. ఏం దీవించాలి? ఏదో ఒకటి దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా. ఏం ఆశీర్వదించు? ఏదో ఒకటి యాకోబు బ్లెస్సింగ్, యాకోబు ఆశీర్వాదం నీకు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే, యాకోబు విరవబడ్డట్టు నువ్వు విరవబడక తప్పదు. అందరిలో నువ్వు ఒకదానిలాగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే వదిలేస్తాడు. నీకేం నొప్పి ఉండదు. ఇక చెప్పు మరి, అందరిలో నువ్వు ఒక్కదానిలాగా ఉండాలనుకుంటున్నావు? నో, నేను నా దేవుని ఆశీర్వాదం పొంది శాశ్వత శోభాతిశయంగా ఉండాలనుకుంటున్నాను అంటే చేయొద్దు. ఇప్పుడే తేల్చుకుందాం. తరతరములకు సంతోష కారణం శాశ్వత శోభాతిశయం అలా ఉండాలని ఉందా? కొంతమంది రైట్. నేను 2 చేతులు ఎత్తుతా నేను, డౌట్ లేదు అందులో. రైట్, చాలా సంతోషం. ఆశేమో మరి కొండంత ఉంది. చిన్న దెబ్బ తగిలితేనేమో నాలుగు అంటే ఎట్లా కుదిరిద్ది? ఆశీర్వాదాన్ని పొందగోరి, అందరిలో ప్రత్యేకమైన జీవితాన్ని స్వతంత్రించుకొని కోరితే అలా రెడీ చేయని మరి నిన్ను అలా సిద్ధపరచని. అలా సిద్ధపరిచే అనుభవాల్లోనే యాకోబుకి ఎలాంటి అనుభవాలు వచ్చినాయి? ముందు నువ్వు వెనక పోయి, బయట శత్రువులు కాదు అసలు, ముందు ఇంటి వాళ్ళే శత్రువులు అయ్యే పరిస్థితి వచ్చింది. పిల్లనిచ్చిన మామ సాగుకొట్టడానికి వెంటబడ్డాడు. తోడబుట్టిన అన్న వాడు దొరికితే సంపాలని రెడీగా ఉన్నాడు. చూడండి, పుట్టిల్లు శత్రువు అయిపోయింది, అత్తిల్లు కూడా. ఇంకెక్కడ మనిషికి ఆదరణ? సొంత వాళ్లే శత్రువులు అయిపోతే ఇక బయట వాళ్ళ దగ్గర ఆదరణ ఎక్కడ దొరికిద్ది? నిజంగా ఘోరం కదా. విచిత్రం చెప్పనా, యాకోబుకు అలాంటి సన్నివేశాన్ని క్రియేట్ చేసి అట్లా చూపించి భయపెట్టి నలగొట్టాడు. కానీ ఎక్కడ పట్టి ఉంచాల్సిన అక్కడ పట్టి ఉంచాడు దేవుడు. చూడు, గట్టి కొట్టాలండి, మామూలు విషయం కాదు అది. తన దాసుని భయానికి, ఒత్తిడికి గురి చేయడానికి ఇటుపక్క అన్న ధరుగుతున్నట్టు, అటుపక్క మామ ధరుగుతున్నట్టు సన్నివేశాన్ని ఒకదాన్ని చూపించాడు. కానీ యాకోబుకు తెలియకుండా లాభంతో మాట్లాడాడు. చూసారా? యాకోబుని ఎదుర్కొని యాకోబు తాట తీయాలని బయలుదేరాడు లాభాన్ని. నా కూతుళ్ళని, పశువుల్ని, ఆస్తిని మొత్తం తీసుకొని పోతున్నాడు. అల్లుడుగా వచ్చాడు, మొత్తం దోచుకొని పోతున్నాడు. నన్ను బికారం చేసి వీడు అంతు తేల్చుకోవాలని మంది మార్బలం వేసుకొని బయలుదేరితే లాభంతో రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు.
యాకోబు దగ్గరికి వెళ్ళి మంచే కానీ చెడే కానీ నువ్వు మాట్లాడావంటే అయిపోతావు అన్నాడు. ఇట్లా దేవుడు మాట్లాడి లాభాను బ్యాలెన్స్ చేశాడన్న సంగతి యాకోబుకు తెలియని ఇలా. యాకోబు మాత్రం అదురుకొని సత్తానే ఉన్నాడు. నీకు నాకు కూడా అంతే ఉంటుంది వ్యవహారం. అంతా వచ్చి నెత్తిన పడ్డట్టే ఉంటుంది, కానీ ఎక్కడెక్కడ పట్టుకొనే ఉంటాడు ఆయన. అంత అయిపోయింది, ఇంకెక్కడ మొత్తం టోటల్ కొలాప్స్ అన్నట్టుగా అనిపిస్తుంటుందో. అట్లేం కాదు, ఎక్కడెక్కడ పగ్గాలేసి పట్టినట్టు పట్టి ఉంచుతాడు అనమాట. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి రెడీ చేసే ఉంచుతాడు ఆయన. కానీ నీకు మాత్రం అసలు ఏం లేదు, ఇక దిక్కు దేశ లేదు అన్నట్టు, వాట్ నెక్స్ట్ అన్నట్టు ఉంటుంది నీ గతి. ఇవాళ దొర్లితే పర్వాలేదు, ఇక రేపు ఎట్లా చేయాలో ఏమో నాయన అనిపిస్తాడు. కరువు ఈరోజు దొరలటమే కష్టమైంది, ఇక రేపు ఎల్లుండి సంగతి ఏంది నీకు తెలియదు. ఆయన నెలలకి సంవత్సరాలకు కూడా సిద్ధపరిచి ఉంచుతాడు. కానీ నీకు చూపించే మాత్రం ఏ రోజుకు ఆ రోజు అన్నట్టే చూపిస్తాడు. ఏమైనా అర్థమవుతుందో లేదని నేను చెప్పేది? అవుతుందా? నీకు చూపించే సన్నివేశం మాత్రం ఏ రోజుకి ఆ రోజే, అబ్బో ఈ రోజు దొరలటమే కష్టం అన్నట్టుగా ఉంటుంది, కానీ సంవత్సరాలకు సిద్ధపరచబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజంగా నిజం. నువ్వు ఆశీర్వాదాన్ని కోరావు గనుక నిన్ను ఆ కాఠిన్యం నుంచి విరగొట్టి నూతన పరిచి మెత్తని హృదయంగా చేసి పడేసి ఆయన ఏ విధంగా నిన్ను బ్లెస్ చేయాలనుకున్నాడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదించడానికే ముందే దేవుడు నిన్ను రెడీ చేస్తున్నాడు. ఇది రహస్యం. ఇప్పుడు నేను ఈ మెట్లోకి వచ్చాను. నేను ఈరోజు ఇట్లా ఉన్నాను కదా, ఏదన్నా నాలో మీరు ఏదన్నా మంచి చూస్తే ఆ మంచిని బట్టి దేవునికే స్తోత్రం. ఎందుకంటే నాలో అది నిర్మించిన వాడు ఆయన. దానికోసం చిన్న ప్రాయం నుంచి నా జీవితంలో జోక్యం చేసుకున్నాడు ఆయన. చాలా చిన్న ప్రాయం నుంచి నా జీవితంలో జోక్యం చేసుకొని నన్ను అనేక అనుభవాలు గుండా చెక్కుతూ 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 చిన్న ప్రాయంలోనే చాలా అనుభవాలు నేర్పాడు. విరగొట్టడం, నల్లగొట్టడం అనే అనుభవాలు ఉన్నాయి చూసారా, అన్ని విధాల. జబ్బు బారిన పడితే సమస్య ఎలా ఉంటుందో అవగాహన, అప్పులుంటే సమస్య ఎలా ఉంటుందో అవగాహన, ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత క్షోభ ఉంటుందో అవగాహన, చెయ్యని నేరానికి నిందలు మీద పడితే ఎంత వేదన ఉంటుందో గ్రహింపు, నా అనుకున్న వాళ్ళు వంచన చేస్తే ఎలా ఉంటుందో గ్రహింపు, ఒకరోజు ఇంట్లో అన్నానికి లేకపోతే పిల్లల్ని పెట్టుకొని పిల్లలు ఆకలి అంటే ఏం చేయాలా అన్న ప్రశ్నను ఎదుర్కొంటే అనుభవం ఎలా ఉంటుందో గ్రహింపించాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు తొడుక్కొని మనుగడ సాగించాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో అనుభవాలు చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నయం నాకు సెకండ్ హ్యాండ్ అని ఉన్నాయి. పౌలు గారికి అయితే ఒకరోజు అసలు ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేకుండా దిగంబరంగా ఉన్నాడంట. చూడు, పౌలు గారికి ఇంకెంత దారుణమైన అనుభవాలు నేర్పాడు. రాళ్ల దెబ్బలు తిన్నాడా, కొరడా దెబ్బలు తిన్నాడా, రెల్లు దెబ్బలు తిన్నాడా. పాపం ఎవరు పట్టుకున్నా పౌలును కొట్టడమే. కానీ ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దూషణలు, ఎంత హింస, ఎంత బాధ. జైళ్ళ పాలయ్యాడు పాపం అనేక సార్లు. ఎంత నలిగాడండి, ఎన్ని శ్రమలు పొందాడండి. ఆ పౌల్ని కొలబద్దగా పెట్టుకొని అంత ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతావు. ఆ మెట్టు ఎక్కడ, నువ్వు ఆయన పొందినవి ఎక్కడ, నువ్వు పొందేది ఎక్కడ, నేను పొందేది ఎక్కడ? కొద్దిగా మనం ఆలోచన చేయాలి. పౌలు ఇప్పుడు శాశ్వత శోభాతిశయంగా మారిపోయాడు చూడండి. ఇక్కడ ధన్యజీవయ్యాడా? 1900 సంవత్సరాల దాకా, 1900 సంవత్సరాల నుంచి పౌలు పేరు మారుమోగుతానే ఉంది. 1900 సంవత్సరాలు
వందల తరాల నుంచి రేపు నిత్యత్వంలో కూడా మోగుతూనే ఉంటుంది పౌలు పేరు. శాశ్వత ఘనత. అంత గొప్ప ధన్యకరమైన జీవితం, ఇంతమందికి మార్గదర్శి పౌలు. ఈరోజు యావత్ క్రైస్తవ సంఘానికి మొదటి మాదిరి ప్రభు అయితే రెండో మాదిరిగా పౌలు ఉన్నాడు. ఇంత ధన్యకరమైనటువంటి పాత్రగా చెక్కబట్టడానికి ఎన్ని బాధలు పడాల్సి వచ్చిందో చూడవయా. నొప్పులేమొద్దు కానీ పెద్ద పెద్దవి కావాలంటే యాడ్ నుంచి వస్తే, ఒకవేళ ఇచ్చినా నువ్వు కాపాడుకుంటావా, మోయగలుగుతావా, నిలబెట్టుకోగలుగుతావా? చూడు ఎన్ని బాధలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువు. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయునిగానే ఉన్నాను. వారు ఇశ్రాయేలీయులా, నేను ఇశ్రాయేలీయుడు. వారు అబ్రహాం సంతానమా, నేనును అబ్రహాం సంతానమే. వారు క్రీస్తు పరిచారకులా, నేనును వెర్రివాని వల్ల మాట్లాడుతున్నా, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడి తిని, చాలా కష్టపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అనేక సార్లు జైలు పాలయ్యాను. అపరిమితముగా దెబ్బలు తింటిని. 1, 2, 3, 100, 1000 అని కాదు, దొరికినోడల్లా కొట్టారు నన్ను. అపరిమితముగా అంటే పరిమితి లేనంత దెబ్బలు తిన్నాను. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. కొన్నిసార్లు నన్ను కొట్టి చచ్చాడని తీసుకెళ్లి వెలపడబడేసి వదిలేసి వెళ్ళిపోతే దేవుడు బతికించాడు అంతే. అనేక పర్యాయములు ప్రాణాపాయము, చాలాసార్లు మరణాన్ని ఎదుర్కొన్నాను. ఇక బతుకుతానన్న నిరీక్షణ లేకుండా అంత శ్రమ వచ్చింది నాకు. చదువు. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 సార్లు యూదుల చేత, 5 సార్లు 39 దెబ్బల కాడికి, లేకపోతే 1 తక్కువ 40 అన్నాడు కదా. 5 సార్లు అంటే 5 4 20 అంటే 200 దెబ్బలు. 200లో 5 తీసేయండి, 195 దెబ్బలు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్లతో కొట్టబడి, రెల్లు బెత్తాలు చీల్చకొచ్చిద్ది. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టి, అప్పుడే రాళ్లతో కొట్టి తెచ్చిపెట్టని పట్టణం వెలుపలకి ఈడ్చి వెళ్తారు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, పాప సముద్రంలో ప్రయాణం చేస్తా ఓడ పగిలి 3 సార్లు శ్రమ పడ్డా. ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలోనే ఏ చెక్క పట్టుకున్నాడో ఏ మొక్క పట్టుకున్నాడో మరి గడగడగలాడుతా సముద్రంలోనే ఉన్నాడు పాప రాత్రి పగల. అనేక పర్యాయములు ప్రయాణములలోను, ప్రయాణం చేసేటప్పుడు అనేక సార్లు ఆపదలు, నదుల వలనైన ఆపదలలోను, నదుల్లో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ శ్రమ పడ్డాను. దొంగల వలనైన ఆపదలలోను, ఇవన్నీ చాలా అన్నట్టు త్రోవన పోతుంటే దారి కాసి కొట్టేవాళ్ళు నన్ను పట్టుకొని నా దగ్గర ఏమో ఉందని నన్ను కొట్టి దోచుకున్నాయి. నా స్వజనుల వలనైన ఆపదలలో, సొంత జనులు కొట్టిన అనుభవాలు, సొంత జనులు తిట్టిన అనుభవాలు, సొంత జనులు కల్పించిన కీడు, అన్యజనుల వలనైన ఆపదలలోను, అన్యజనులు ఇతరులు నాకు చేసిన ద్రోహాలు, ఇతరులు నాకు చేసిన కీడు, పట్టణములో ఆపదల్లోను, పట్టణంలో బాధలు, అరణ్యములో ఆపదల్లోను, అడవిలో పోతే అక్కడ ఆపదలు, సముద్రములో ఆపదల్లోను, సముద్రంలో పోతే అక్కడ ఆపదలు, కపట సహోదరుని వల్ల ఆపదల్లోను, ఇవన్నీ చాలా అన్నట్టు నమ్మకంగా నా పక్కనే ఉండి నాకు గుంట తీసే వాళ్ళ వల్ల ఆపదలు, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, నిద్ర లేని రాత్రులతో, ఆకలి దప్పులతోను, అన్నం లేని రోజులతో, తరచుగా ఉపవాసములతోను, ఒకవేళ ఒక్కోసారి ఏమో అన్నం లేక, ఒక్కోసారి తినేది ఉండి కూడా ఉపవాసం ఉండాలని ఉండి, చలితోను, కప్పుకోవటానికి దుప్పటి లేదు, దిగంబరత్వముతోను ఉంటిని. అద్దుగా దిగంబరత్వం అంటే తెలుసా? ఒంటి మీద బట్ట కూడా లేదు. నీకు ఏ ఆశీర్వాదం కావాలంటే ప్రభా నాకు పౌల్లాగా దీవించు ప్రభా. పౌలు అంత ఆశీర్వాదం కావాలంటే పౌలు ఎట్లా నలిగాడో చూడు, ఎంత విరిగాడో చూడు. పౌలుతో పోల్చుకుంటాం మనం. నేను కూడా అనుకుంటాను అలా ఉండాలని. అసలు ఆ కొలిమే వేరు చూడండి, ఆ కొలిమి వేరు. ఇప్పుడు సరే షాలేం రాజు అనే వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటే ఈ కొలిమి వేరు. కావాలా నీకు కోరుకో. మరి అట్లయితే ఏ కొలిలో నుంచి నన్ను తీశాడో ఆ కొలిలోకి నేను ఎంటర్ చేస్తాడు. స్తోత్రం. చెప్పు గట్టిగా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నా మాట అర్థమైందా? దేవుని మాటకి అర్థమైందా? దేవునికి మహిమ. కఠిన హృదయాన్ని బ్రద్దలు చేస్తే
మనలో నుండి మాధుర్యం ప్రవహిస్తుంది, మధురం అనేది ప్రవహిస్తుంది. వీటన్నిటికీ నిరూపణలాగా, సూచనలాగా కొబ్బరి టెంకాయలని, అగరబత్తీలని, వీటిని కర్పూరం ఉంది. అది కరిగిపోతూ వెలుగునిస్తుంది. సూచన ఏంటో తెలుసా? నువ్వు నీ కోసం కాదు, అవసరమైతే నువ్వు కరిగి లోకానికి వెలుగుగా ఉండన్నదాన్ని కర్పూరం చూపిస్తుంది. కానీ కొంతమంది ఏంది, లోకాన్ని పీల్చి పిప్పించేసి లోకాన్ని వీళ్ళు కరగదీసి దేవుడి ముందు కర్పూరం తిప్పితే ప్రయోజనం ఏముంది? అసలు కర్పూరం కరుగుతూ నీకేమి నేర్పుతుంది పాఠం? కొవ్వొత్తు అయినా కర్పూరం అయినా. క్రైస్తవుడు కొవ్వొత్తి పెడతాడు, ఆలస్యం వాళ్ళు కొవ్వొత్తి పెడతారు తీసుకెళ్ళి సిలువు దగ్గర. అంటే కొవ్వొత్తి పెడితే యేసుప్రభు ఏమైనా పండుగ చేసుకుంటాడు ఏంది? అబ్బా నా దగ్గర కొవ్వొత్తి పెట్టింది బిడ్డ అని దేవుడు పండుగ చేసుకుంటాడా? విగ్రహారాధన చేసేవాడు విగ్రహం ముందు కర్పూరం తిప్పితే విగ్రహం పండుగ చేసుకుంటుందా? రెండు నేర్పుతున్నాయి ఒకటే పాఠం. కర్పూరమైన కొవ్వొత్తైన కరుగుతూ వెలుగునివ్వటం. అవసరమైతే మనం శ్రమ పొందైనా, మనం నష్టపోయినా, మనం కష్టపడైనా సమాజానికి, సంఘానికి, ఇతరులకు బాసటగా నిలవాలి, దీవెనగా నిలవాలి.